ఎంతమంది ఈ విధంగా రెడీమేడ్ దొరికే ఇప్పీ నూడిల్స్లో ఎగ్ వేసి చేస్తారు? వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. వంటలే చేయటం రాని వాళ్ళైనా సరే ఈ రెసిపీని ఈజీగా చేసేసేయచ్చు. అలాగే నా సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది బ్యాచిలర్స్ అడిగారు, బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోగలిగే రెసిపీస్ని కూడా అప్లోడ్ చేయండి అనేసి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. సింపుల్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటున్నారా? సింపుల్గా చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తెలియని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి చేసేసేయండి. లేట్ చేయకుండా ఎమ్మీగా ఉండే ఈ ఇప్పీ నూడిల్స్లో ఎగ్ వేసి ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేసి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకునేసేయండి. మెజర్మెంట్ తెలియని వాళ్ళ కోసం 450 ml వాటర్ని అయితే పోసుకునేసేయండి. ఇప్పుడు రెడీమేడ్గా దొరికే ఇప్పీ ప్యాకెట్స్ని 2 అయితే తీసుకుంటున్నానండి. ఇప్పీ ప్లేస్లో మ్యాగీ ప్యాకెట్ అయినా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకునేసేయచ్చు. కట్ చేసి నూడిల్స్ని అయితే వేసుకునేసి మూత పెట్టేసి కొంచెం సేపు అనేది చక్కగా హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. బబుల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికిన తర్వాత టర్న్ చేసుకునేసేయండి. ఇప్పీ నూడిల్స్ని ఇటు సైడ్ కూడా తిప్పుకునేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పీ ప్యాకెట్స్లో ఉండే మసాలాను కూడా కట్ చేసి వేసుకునేసేయండి. మసాలా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అనేది ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ నూడిల్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ని అయితే యాడ్ చేసేసి అస్సలు కదపకుండా మూత పెట్టేసి కొంచెం సేపు అనేది ఉడకనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. నాకెందుకో సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తుంది, అందుకే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మీకు సాల్ట్ సరిపోతుందంటే వేసుకోనవసరం లేదు. తక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకోండి, అంతే అండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి గిన్నెలోకి తీసుకొని వేడిగా తినేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి.